ఇవాళ సభలకు వెళ్తున్నారు. గతంలో పెద్ద ఆయన చెప్పాడు, బహుశా ఈ దేశంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నా గల్లా పెట్టి ఖాళీ ఉంది, వాగ్దానాలు చేశాను, వాగ్దానాలు అయితే చేశాను కానీ గల్లా పెట్టి ఖాళీ ఉంది. మీరు ఎన్నికలు వెళ్లే ముందు మీకు తెలుసు కదా ఈ రాష్ట్ర పరిస్థితి. మీరేం కొత్తగా రాజకీయాల్లోకి రాలేదే, అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మీరు, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు ఎన్ని వాగ్దానాలు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమాన్న ఆ రోజు మీరేమన్నారు? మీరు తెచ్చి అప్పులు తెచ్చి మీకు పంచుతున్నారు అని చెప్పారు. ఆ రోజు కరోనా ఉంది నాయుడు గారు. కరోనా సమయంలో ప్రజలు పడ్డ కష్టాలు చూసి ఈ రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవలసిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అప్పులు చేసైనా ప్రజలను ఆదుకున్నాడు. ఏ స్థాయిలో చేశాడు ఆయన అప్పులు? సంవత్సరానికి యావరేజ్ 50,000 కోట్లు. మరి తమరు ఈ 10 నెలల్లో 1,52,000 కోట్లు అప్పులు చేశారు. కానీ మీరు ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్ప సంక్షేమాన్ని అందిస్తానని చెప్పిన మీరు ఇవాళ గల్లా పెట్టి ఖాళీ ఉంది, చెయ్యాలని ఉంది, చెయ్యలేకపోతున్నాను, దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆ మాటలు చెప్పకండి, ఆ డొల్ల మాటలు చెప్పకండి. చెప్తున్నాడు కదా, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తరహాగా తాను ఇచ్చిన మాటను పోషించుకోలేక, ఇచ్చిన మాటను అమలు చేయలేక గల్లా పెట్టి ఖాళీ ఉంది, దివాలా తీసామనేటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది చాలా చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశంగా ఖండిస్తూ